టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు ఉంటాయి. ఈ 24 ఓచర్ టైప్ కేసులో మళ్ళీ 4 కేటగిరైజ్ చేశారు. ఆ 4 కేటగిరైజ్ చేసిన తర్వాత ఏ కేటగిరీలో ఏ ఫీచర్స్ వస్తాయనేది కూడా తెలుసుకుందాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండేటి రెగ్యులర్ గా యూజ్ చేస్తాం. రైట్ సైడ్ లో ఉండేటి బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ బట్టి ఉపయోగిస్తాం. ఈ ఓచర్స్ ఏది ఏ కేటగిరీకి సంబంధించిందో ఇప్పుడు మనం క్లియర్ కట్ గా తెలుసుకున్నాం. ఓకే, సో చూడండి ఆ 4 కేటగరైజేషన్ ఏంటి అంటే అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్, ఆర్డర్ ఓచర్స్, పేరోల్ ఓచర్స్. ఓకే, అకౌంటింగ్ ఓచర్స్ కింద మనకి ఏమున్నాయో ఒకసారి మనం గమనిద్దాం. ఓకే, ఈ అకౌంటింగ్ ఓచర్స్ లో మీరు రేపు టాలీలో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసేటప్పుడు ఇవి మీకు అవసరం అవుతాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనము బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ కి స్టాక్ ఆర్ గూడ్స్ అవసరం అవుతాయంటే అప్పుడు మనం పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసినప్పుడు దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ పర్చేజ్ ఓచర్ లో ఎంటర్ చేయాలి. తర్వాత అప్పుగా పర్చేజ్ చేసాం అనుకోండి, నెక్స్ట్ మనం సప్లయర్ కి ఏం చేయాలి, అమౌంట్ పే చేయాలి, అంటే డబ్బులు పే చేయాలి. అప్పుడు పేమెంట్ ఓచర్ లో ఎంటర్ చేస్తాం. ఓకే, మీరు ఒక 50,000 సరుకు పర్చేజ్ చేశారు, దాంట్లో 10,000 సరుకు డ్యామేజ్ వచ్చింది. సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం అయితే జర్నల్ ఓచర్ లో ఎంటర్ చేయాలి. అదే ఇన్వెంటరీ సంబంధించినవి అయితే డెబిట్ నోట్ లో ఎంటర్ చేయాలి. పర్చేజ్ రిటర్న్ అంటే సర్వీస్ లో జర్నల్ ఓచర్. అదే మనకి ఇన్వెంటరీ అయితే డెబిట్ ఓచర్ లో ఎంటర్ చేయాలి. డెబిట్ నోట్ ఓచర్ లో ఎంటర్ చేయాలి. పర్చేజ్ కి ఆపోజిట్ పర్చేజ్, పేమెంట్, జర్నల్, డెబిట్ నోట్ వస్తుంది. ఓకే, పర్చేజ్ చేసిన తర్వాత వాటి మీద మనం ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్ లో కస్టమర్స్ కి స్టాక్ ఆర్ గుడ్స్ సేల్ చేస్తాం. అంటే అప్పుడు సేల్స్ ఓచర్ తీసుకోవాలి. అప్పుగా సేల్ చేసాం అనుకోండి, అప్పుడు కస్టమర్ ఏం చేయాలి, మనకి డబ్బులు ఇవ్వాలి. అప్పుడు రిసిప్ట్ ఓచర్ లో ఎంటర్ చేసుకుంటాం. కస్టమర్ కి సేల్ చేసిన తర్వాత కొంత స్టాక్ డ్యామేజ్ జరిగింది, సర్వీస్ లో అయితే జర్నల్ ఓచర్ లో ఎంటర్ చేసుకోవాలి. ఇన్వెంటరీలో అయితే క్రెడిట్ నోటర్ లో ఎంటర్ చేసుకోవాలి. క్రెడిట్ నోట్ లో ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. సేల్స్ ఓచర్, రిసిప్ట్ ఓచర్, జర్నల్ ఓచర్, క్రెడిట్ నోట్ ఓచర్ తీసుకోవాలి. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక కరెంట్ అకౌంట్ బిజినెస్ పేరు మీద క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు బ్యాంకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏ వచ్చినా కాంట్రా ఓచర్ లో ఎంటర్ చేయాలి. తర్వాత ఒక మంత్ లో మనకు ఒక 5,000 బిజినెస్ ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు కన్ఫామ్ గా మనకి ఇంత అని తెలియనప్పుడు ఒక ఓచర్ మెమరాండం ఓచర్ లో ఎంటర్ చేసుకొని ఓకే 5,000 కరెక్ట్ గా జరిగింది అంటే అది మెయిన్ ఇన్వాయిస్ గా కన్వర్ట్ చేస్తాం. ఫస్ట్ మెమరాండం ఓచర్ లో ఎంటర్ చేసుకొని సో జస్ట్ ఇంత అవుతుంది అని ఎస్టిమేషన్, తర్వాత అయ్యింది అన్నప్పుడు ఎంత అమౌంట్ ఏందో అది మళ్ళీ పేమెంట్ ఓచర్ కి కన్వర్ట్ చేస్తాం. సో ఇవన్నీ అకౌంటింగ్ ఓచర్స్ కిందకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఇన్వెంటరీ ఓచర్స్ కిందకి ఏమొస్తాయి. ఇన్వెంటరీ అంటే స్టాక్, స్టాక్ జర్నల్ ఓచర్, ఫిజికల్ స్టాక్ ఓచర్, డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్, మెటీరియల్ ఇన్. స్టాక్ జర్నల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు స్టాక్ వన్ ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి మార్చినప్పుడు స్టాక్ జర్నల్ ఉపయోగిస్తాం. ఫిజికల్ స్టాక్ అంటే మన దగ్గర ప్రజెంట్ ఎంత స్టాక్ ఉంది అనేది ఫిజికల్ స్టాక్ కిందకి వస్తుంది. తర్వాత ఈ డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్ పర్చేజ్ ఆర్డర్ లో ఒక పార్ట్గా, సేల్స్ ఆర్డర్ లో ఒక పార్ట్గా వీటిని ఉపయోగిస్తారు. తర్వాత మీకు మల్టిపుల్ గోడౌన్స్ ఉన్నప్పుడు ఒకటి గోడౌన్ నుంచి మరొక గోడౌన్ లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ ఉపయోగిస్తారు. సో వీటిని ఇన్వెంటరీ ఓచర్స్ అని మనం చెప్తాం. తర్వాత ఆర్డర్ ఓచర్స్. ఆర్డర్ ఓచర్స్ అంటే పర్చేజ్ ఆర్డర్, మనం సప్లయర్ కి ఆర్డర్ పెట్టుకుంటాం, అది పర్చేజ్ ఆర్డర్. సేల్స్ ఆర్డర్, కస్టమర్ కు మన బిజినెస్ కు ఆర్డర్ పెట్టుకుంటాడు, సేల్స్ ఆర్డర్. జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, ఇప్పుడు మనము ఒక 50 మొబైల్స్ తయారు చేయాలి. ఆ 50 మొబైల్స్ సంబంధించిన రా మెటీరియల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ప్రాజెక్ట్ ఇస్తాం. వాళ్ళు 3 months లోపల ఆ మొబైల్స్ తయారు చేసి మనకి ఇవ్వాలి. జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్క్అవుట్ ఆర్డర్ అన్నారు. వీటిని ఆర్డర్ ఓచర్స్ అని మనం చెప్పుకుంటాం. ఆర్డర్ ఓచర్స్. ఇంకా ఫైనల్ గా పేరోల్ ఓచర్స్. దీంట్లో అటెండెన్స్ ఓచర్, పేరోల్ ఓచర్. ఓకేనా, ఇవి వచ్చేసి మనకి ఎంప్లాయీస్ కి శాలరీస్ డిఫైన్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. వీటిని పేరోల్ ఓచర్స్ అంటాం. పేరోల్ ఓచర్స్. ఓకే, ఇప్పుడు వీటి గురించి ఇంకా క్లారిటీగా తెలుసుకున్నాం. మనకి టాలీలో ఇలా 24 ఓచర్ టైప్ కేసు ఉంటాయి. మనకి సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అని 2 ఆప్షన్స్ మనకి చూపిస్తాయి. సింగిల్ ఎంట్రీ మోడ్ లో పర్టికులర్స్ అమౌంట్ ఫీల్డ్స్ ఉంటాయి. డబుల్ ఎంట్రీ మోడ్ లో డెబిట్ క్రెడిట్ ఫీల్డ్స్ ఉంటాయి. వీటిని మనం మార్చుకోవాలి. అది ఎలా అనేది చూద్దాం.
సో ఇప్పుడు చూడండి, ఇలా మనం ఓచర్లోకి వెళ్ళి చేంజ్ మోడ్లోకి వెళ్ళి మార్చుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఓచర్ ఎంట్రీ కీస్. ఓచర్ ఎంట్రీ కీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే అండి, మన ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి చెప్పండి, ఎనీవన్? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా ఏప్రిల్ చెప్పండి? 1st, ఏప్రిల్ 1 టు స్టార్ట్ అయ్యి మార్చ్ 31st. మార్చి 31. ఓకే, ఇప్పుడు ఇండియా ఫైనాన్స్ ఇయర్ 1 ఏప్రిల్ తో స్టార్ట్ అవుతుంది. ఓకే, బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి 31 మార్చ్కి ఎండ్ అవుతుంది. ఇది బాగుంది. ఇప్పుడు ప్రతిరోజు, ప్రతి మంత్, ప్రతిరోజు, ప్రతి ఇయర్ లో ప్రతిరోజు కూడా మన డేట్ చేంజెస్ చేసి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. ఓకే, ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ లో మనం ఉన్నాం, అక్టోబర్ లో మనం ఉన్నాం. అక్టోబర్ 4వ తారీఖున ఈ రోజు పర్చేజ్ జరిగిందా, సేల్స్ జరిగిందా, ఎక్స్పెన్స్ జరిగిందా, ఇన్కమ్ జరిగిందా అనేది డేట్ మార్చుకోవాలి. ఓకే, సో డేట్ మార్చుకోవాలి. F2 డేట్, ప్రతి మంత్ లో డేట్ మార్చుకుంటూ ట్రాన్సాక్షన్స్ అనేది మనం పోస్ట్ చేస్తూ వెళ్ళాలి. సో కాబట్టి F2 డేట్ ని మనం ఉపయోగిస్తాం టు చేంజ్ ఓచర్ డేట్. ఓకే, F2 అంటే మన డేట్ ను చేంజ్ చేస్తూ ట్రాన్సాక్షన్స్ అనేటివి పోస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత F4 అంటే కాంట్రా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. F4 అంటే కాంట్రా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ డిపాజిట్ అండ్ విత్డ్రావల్స్. ఓకే, F4 అంటే కాంట్రా అంటే ఏంటంటే మనము ఒక కంపెనీ పేరు క్రియేట్ చేసుకొని ఆ కంపెనీ పేరు మీద కరెంట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఆ కరెంట్ అకౌంట్ లో మనం క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు కానీ, లేదంటే ఆ కరెంట్ అకౌంట్ నుంచి క్యాష్ విత్డ్రా చేసినప్పుడు కానీ, మనకు 2 బ్యాంకులు ఉంటే ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ, క్యాష్ టు పెట్టి క్యాష్ కానీ, ఈ 4 ట్రాన్సాక్షన్లు వస్తే మాత్రమే F4 కాంట్రాలో తీసుకోవాలి. ఇక రిమైనింగ్ ఏ వచ్చినా కూడా మనం తీసుకోకూడదు. ఓకే, సో క్యాష్ డిపాజిట్ ఇన్ HDFC బ్యాంక్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ SBI బ్యాంక్, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్, ఈ 4 ట్రాన్సాక్షన్స్ F4 కాంట్రాలో పోస్ట్ చేయాలి. రిమైనింగ్ పోస్ట్ చేయకూడదు. తర్వాత F9 అంటే పర్చేజెస్. సో F9 అంటే పర్చేజెస్ అనమాట. ఇప్పుడు మనం ఒక షాప్ కి వెళ్దాం, ఆన్ ద స్పాట్ ఒక 1,00,000 రూపాయల సరుకు క్యాష్ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదంటే అప్పుగా కానీ పర్చేజెస్ చేసాం అనుకోండి, అప్పుడు మనం F9 తీసుకోవాలి. F9. సో డైరెక్ట్ గా స్టాక్ ఆర్ గూడ్స్ క్యాష్ పర్చేజ్ చేసిన, చెక్ పర్చేజ్ చేసిన, క్రెడిట్ అంటే అప్పుగా పర్చేజ్ చేసిన మనం F9 పర్చేజెస్ తీసుకోవాలి. F9 పర్చేజెస్ గుర్తుపెట్టుకోండి. తర్వాత F5 అంటే పేమెంట్. ఇప్పుడు అప్పుగా మనం పర్చేజ్ చేసాం అనుకోండి, పర్చేజ్ చేసిన తర్వాత సప్లయర్కి అయితే మనం డబ్బులు పే చేయాలి కదా. F5 అంటే పేమెంట్. మన బిజినెస్ నుంచి క్యాష్ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ బయటకు డబ్బులు వెళుతుంది అనుకుంటే మనం F5 పేమెంట్ తీసుకోవాలి. క్యాష్ పేడ్ టు రాజా ట్రేడర్స్, చెక్ పేడ్ టు కృష్ణా ట్రేడర్స్, అలా మనము పే చేసామనుకోండి, F5 అంటే పేమెంట్ తీసుకోవాలి. క్యాష్ ఆర్ చెక్ పేడ్. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది అంటే కంపల్సరీగా మనము F5 తీసుకోవాలి. అవి కాకుండా ఇంకా మనకి బిజినెస్ లో ఒక ఫ్యాక్టరీలో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఏవి వచ్చినా కూడా మనం F5 పేమెంట్ తీసుకోవాలి. F5 పేమెంట్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి చెప్పండి చూద్దాం. నిన్న క్లాస్ విన్నారు కదా, నిన్న మొన్న డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద 4 లెజర్లు చెప్పండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద 4 లెజర్స్ చెప్పండి చూద్దాం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, పవర్ అండ్ ఫ్యూయల్. సూపర్. ఇండైరెక్ట్ ఉంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సాలరీస్, రెంట్, కమిషన్ పెయిడ్, ఇంట్రెస్ట్ పెయిడ్, డిస్కౌంట్ పెయిడ్. ఓకే, సో ఈ లెడ్జెస్ ఏ వచ్చినా కూడా, ఈ లెడ్జెస్ మీరు ఏ వచ్చినా కూడా మీరు పేమెంటే తీసుకోవాలి. అంటే మన బిజినెస్ నుంచి 1 రూపీ ఖర్చు అయినా, 1 రూపీ ఖర్చు అయినా కంపల్సరీగా మనం పేమెంటే తీసుకోవాలి. పేమెంట్ తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్పుడు F5 తీసుకుంటాం. నెక్స్ట్ కస్టమర్స్ కి సేల్ చేస్తాం.
F8 లో క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ లేదంటే అప్పు ద్వారా కానీ మనం కస్టమర్స్ కి స్టాక్ ఆర్ గుడ్స్ సేల్ చేసాం అనుకోండి, అప్పుడు F8 లో తీసుకోవాలి. F8 సేల్స్ లో తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత కస్టమర్ కి మనం సేల్ చేసిన తర్వాత కస్టమర్ మనకు డబ్బులు ఇస్తాడు కదా, అప్పుడు క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్, అప్పుడు రిసిప్ట్ F6 లో తీసుకోవాలి. సో లైక్ పర్చేజ్ కి ఆపోజిట్ పేమెంట్, సేల్స్ కి ఆపోజిట్ రిసిప్ట్, క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. ఓకేనా? F6 అంటే రిసిప్ట్. ఓకే, కస్టమర్స్ నుంచి మన బిజినెస్ డబ్బులు వస్తుంది అంటే రిసిప్ట్ లో తీసుకోవాలి. అలా కాకుండా ఇంకా డైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా మనం F6 రిసిప్ట్ లోనే తీసుకోవాలి. డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి చెప్పండి మా. చెప్పండి. డైరెక్ట్ ఇన్కమ్స్ ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏమొస్తాయి? Indirect income is rent received, commission received, interest received, discount received, వెరీ గుడ్. ఇంకా డైరెక్ట్ ఇన్కమ్ interest on investment, interest on drawings, ఓకే, ఇంకా bad debts received. ఓకే, వెరీ గుడ్. సో ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ చార్జెస్ రిసీవ్డ్, కన్సల్టెన్సీ ఫీజు రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇలాంటి ఇన్కమ్స్ పదాలు వచ్చిన F6 రిసిప్ట్ లోనే తీసుకోవాలి. F7 అంటే జర్నల్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. మీరు అసెట్స్ కొని ఉంటారు, ఆ అసెట్స్ మీద ఇయర్ డిప్రిషియేషన్ తీస్తాం. ఓకే, సో అప్పుడు F7 జర్నల్ లో తీసుకోవాలి. తర్వాత పర్చేజ్ రిటర్న్ చేస్తాం, పర్చేజ్ రిటర్న్ చేసినప్పుడు కూడా F7 జర్నల్ లోనే తీసుకోవాలి. సేల్స్ రిటర్న్ చేస్తాం, అప్పుడు కూడా F7 తీసుకోవాలి. అది సర్వీస్ లో. అది ఇన్వెంటరీకి వచ్చినామంటే పర్చేజ్ రిటర్న్ కు డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ కి క్రెడిట్ నోట్ తీసుకోవాలి. ఓకే, అది గుర్తుపెట్టు. ఇప్పుడు ఈ చార్ట్ బాగా అర్థం చేసుకోవాలి. ఈ చార్ట్ బాగా అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ ఆన్ ద స్పాట్ 1 lakh డబ్బులు ఇచ్చేసి క్యాష్ ద్వారా కానీ లేదంటే చెక్ ద్వారా కానీ లేదు అంటే అప్పు ద్వారా కానీ ఆన్ ద స్పాట్ స్టాక్ ఆర్ గుడ్స్ క్యాష్ ఆర్ చెక్ ఆర్ క్రెడిట్ కు పర్చేజ్ చేసింది అనుకోండి, అప్పుడు మనం తీసుకోవాల్సిన ఫంక్షన్ కి ఏంటి, F9 తీసుకోవాలి. నేను ఎక్కడ కూడా అసెట్లు మెన్షన్ చేయలేదు, స్టాక్ ఆర్ గూడ్స్ అని చెప్పాను అంతే. అది ఏదైనా కావచ్చు, అసెట్స్ కాకుండా. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ ఎలా వస్తాయి, నేను మీరు 4 ప్రాబ్లమ్స్ చేసి ఉంటారు కదా, సో దాంట్లో సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ పర్చేజెస్ అన్నా F9, పర్చేజ్ ఫర్ క్యాష్ అన్నా F9, స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ అన్నా F9, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ అన్నా F9, జస్ట్ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ అన్నా F9. ఓకే, పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ అన్నా F9. సో ఇవే అనమాట. ఇలా 5-6 ట్రాన్సాక్షన్లు ఏవి వచ్చినా F9 తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ అసెట్ సైడ్కి వస్తే, అసెట్ సైడ్ ఏమున్నాయి మనకి ఇక్కడ, కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ. ఇక్కడ అసెట్స్ ని క్యాష్ ద్వారా పర్చేజ్ చేసినా చెక్ ద్వారా పర్చేజ్ చేసినా F5 తీసుకోవాలి. అలా కాకుండా అప్పుగా పర్చేజ్ చేసామంటే F7 తీసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలమ్మా, F7 F5? 5. వెరీ గుడ్. ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ చెక్ ఏకి తీసుకోవాలి, F5. మెషినరీ పర్చేజెస్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి, ఏకి తీసుకోవాలి, F5. స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి, F7. స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి, F7. స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి, F9. F9. అక్కడ అసెట్ చెప్తున్నానా స్టాక్ ఆర్ గుడ్స్ చెప్తున్నానా, అది అబ్జర్వ్ చేయాలి. ఇక్కడే మీరు ఇంటర్వ్యూలో ఫైల్ అయ్యేది. ఓకే, మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ శ్రీను ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి,
చెప్పండి. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ శ్రీను ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ F7. 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 దానికి ఎందుకు ఇంతసేపు ఆలోచిస్తున్నారు? అసెట్ కదా మెషినరీ అంటే. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ వాళ్ళు ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి? F7. F9. దీంట్లో ఇంకో టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి? F5. F9. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ ఫర్ క్యాష్ F5. F5 నా F7 నా? F5. F5. సూపర్. పేరు వచ్చింది కదా, For వచ్చింది cash కదా. అన్నారు. For Hmm. cash అన్నారు. సో పేరు వచ్చినా ఎక్కడ పర్చేజ్ చేసావంటే పలానా రాజా దగ్గర. ఎలా? క్యాష్. నెరేషన్ లో రాసుకోవాలి పేరు. ఓకే. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్ ఏకి తీసుకోవాలి? F5. ఏకి తీసుకోవాలి? F5. వెరీ గుడ్, సూపర్. అర్థమైందా ఈ కాన్సెప్ట్? యా. నెక్స్ట్ సేల్స్ లో కూడా సేమ్ ఇంతే. చూడండి. సో స్టాక్ ఆర్ గూడ్స్ క్యాష్ కు సేల్ చేసినా, చెక్ కు సేల్ చేసినా, లేదంటే అప్పుగా సేల్ చేసినా F8 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, సేల్స్ ఫర్ క్యాష్ F8, సేల్స్ ఫర్ చెక్ F8, F8. స్టాక్ సేల్స్ టు లాసియా ఎంటర్ప్రైజెస్ F8, గూడ్స్ సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ F8, జస్ట్ సేల్స్ టు రమేష్ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ F8. ఇలా ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ వచ్చినా మనం F8 తీసుకోవాలి. తర్వాత అసెట్, కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6, ల్యాండ్ సోల్డ్ ఫర్ చెక్ F6, F6. మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్ F6, F6. కంప్యూటర్ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్ F7, ఫర్నిచర్ సోల్డ్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ F7, మెషినరీ సోల్డ్ టు రాకేష్ ఆన్ క్రెడిట్ F7. దీంట్లో మళ్ళీ ట్విస్ట్ ఉంటుంది. కంప్యూటర్ సోల్డ్ టు ప్రియా ఐటీ సొల్యూషన్స్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి? ఏకి తీసుకోవాలి? F6. సో ల్యాండ్ పర్చేజెస్, ల్యాండ్ సోల్డ్ టు కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్ ఏకి తీసుకోవాలి? F6. ఎస్, వెరీ గుడ్. ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్స్ చెప్పండి చూద్దాం. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ 30,000 ఏకి తీసుకోవాలి? F9. పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 70,000 ఏకి తీసుకోవాలి? F9. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ఎంటర్ప్రైజెస్ RS 40,000 ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి? Read it. F7. F7. కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకి తీసుకోవాలి? Cash. F9. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి? F9. ఇక్కడే ఇంటర్వ్యూస్ లో ఇక్కడే పప్పులో కాలేస్తారు. స్టాక్ సేల్స్ టు జాను మర్చెంట్స్ 40,000 ఏకి తీసుకుంటారు? చెప్పండి. F7. సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 80,000 ఏకి తీసుకుంటారు? ఏకి తీసుకుంటారు? F9. F8. ల్యాండ్ సేల్స్ టు గుణ సొల్యూషన్స్ 40,000 అని క్రెడిట్ ఏకి తీసుకుంటారు? F7. సేల్స్ పై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకి తీసుకుంటారు?
F8. బిల్డింగ్ సోల్డ్ టు ప్రవళిక టెక్ ఇన్ఫో 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకుంటారు F6. ఇవి బాగా తెలిసి ఉండాలి. సో స్టేషనరీ పర్చేజ్ ఫ్రమ్ హరీష్ మర్చెంట్స్, స్టేషనరీ పర్చేజ్ ఫ్రమ్ వరుణ్ 40,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ F5. ఇలాగా మీరు ఆ 5 ప్రాబ్లమ్స్ కి మీరు చేయాలి. ఆ 5 ప్రాబ్లమ్స్ కి మీరు చేయాలి. సో జస్ట్ ఫస్ట్ ప్రాబ్లం చూపిస్తాను, దానికి చెప్పండి చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చెప్పండి చూద్దాం. యా దీన్ని చెప్పండి. క్యాపిటల్ ఏమొస్తుంది? అది రిసిప్టా, ఏమొస్తుంది? పేమెంటా, ఏదో చెప్పండి. క్యాపిటల్ బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమా ఎక్స్పెన్సా? క్యాపిటల్ చెప్పాలి. వెల్కమ్. ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. బిజినెస్ కి రిసిప్ట్ అంటే బిజినెస్ ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. బిజినెస్ కి ఇన్కమ్ వస్తే ఏకి తీసుకోవాలి. రిసిప్ట్, రిసిప్ట్ కి తీసుకోవాలి. క్యాపిటల్ అంటే రిసిప్ట్. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఏకి తీసుకోవాలి. చెప్పండి. పర్చేజ్ అంటే ఏకి తీసుకోవాలి. F9. F9. వెరీ గుడ్. తర్వాత మన బిజినెస్ క్యాష్ పే చేస్తుందంటే ఏకి తీసుకోవాలి. F5. సూపర్. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ అంటే ఏకి తీసుకోవాలి. F7. F8. F8. F7. F8. 8. సూపర్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్ అంటే ఏకి తీసుకోవాలి. F6. వెరీ గుడ్. క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్ అంటే ఏకి తీసుకోవాలి. F4. వెరీ గుడ్. F4 అంటే కాంట్రా. రెంట్ అంటే ఏం తీసుకోవాలి. రెంట్ వేజెస్ కి ఏకి తీసుకోవాలి. F5. వెరీ గుడ్. డిస్కౌంట్ రిసీవ్డ్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ ఏకి తీసుకోవాలి. F6. సూపర్. ఇలాగా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో కొన్ని కన్ఫ్యూజన్ ఎంట్రీస్ చూడండి. సో క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. లోన్ టేకన్ ఫ్రమ్ LIC కంపెనీ, ఇంట్రెస్ట్ ఆన్ లోన్. గివెన్ లోన్ గివెన్ టు HDFC బ్యాంక్, HDFC బ్యాంక్ పేడ్ టు అవర్ బ్యాంక్. ఈ 10 ట్రాన్సాక్షన్స్ చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతాయి, కాబట్టి వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక బిజినెస్ ఓనర్ లోకేష్. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ దగ్గర డబ్బు లేదు, కాబట్టి ఓనర్ ఏం చేశాడు, బిజినెస్ కి 5 lakhs డబ్బులు ఇచ్చాడు అప్పుగా. ఓనర్ పేరేంటి, లోకేష్. లోకేష్ అని రాయకుండా బిజినెస్ ఏం చేస్తుంది, ఓనర్ కాబట్టి క్యాపిటల్ అని రాస్తుంది. ఓనర్ బిజినెస్ కి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి బిజినెస్ కి ఇన్కమ్ ఎక్స్పెన్స్ అండి చెప్పండి. అంటే వెల్కమ్. ఇన్కమ్ ఇన్కమ్ సార్. అంటే ఏకి తీసుకోవాలి. Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. ఏకి తీసుకోవాలి. F6. వెరీ గుడ్. ఓకే. ఇప్పుడు ఓనర్ బిజినెస్ కి అప్పుగా ఇచ్చాడు. ఓ బిజినెస్ ఏం చేయాలి, నెల నెల ఇంట్రెస్ట్ కట్టాలి కదా ఓనర్ కి, అంటే క్యాపిటల్ కి. సో ఈ 5 lakhs ఇచ్చాడు, అది కాస్త 6 lakhs అయింది, అంటే ఒక 1 lakh ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడింది. దేని మీద, క్యాపిటల్ మీద. అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా. ఎక్స్పెన్స్. అంటే ఏకి తీసుకోవాలి. F5. వెరీ గుడ్, సూపర్. అర్థమైందా లాజిక్? క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? క్లియర్. నెక్స్ట్, ఓనరే బిజినెస్ కి 5 lakhs ఇచ్చాడు, బాగుంది. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు, అవసరమై పర్సనల్ యూజ్ కోసం.
దాన్ని డ్రాయింగ్స్ అంటారు. సో బిజినెస్ నుంచి 2 lakhs తీసుకున్నాడు కాబట్టి తీసుకున్నంత సేపు అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? Expenses. Expense. తీసుకోవాలి. Expenses. ఏకి తీసుకోవాలి. F5. వెరీ గుడ్. తర్వాత ఓనర్ బిజినెస్ నుంచి 2 lakhs తీసుకున్నాడు, 2 years ఉపయోగించుకున్నాడు. అదే అమౌంట్ ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ కట్టాలి. అది 3 lakhs అయింది, 1 lakh ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడింది ఈ డ్రాయింగ్స్ మీద. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో 2 lakhs కాస్త 3 lakhs బిజినెస్ వచ్చింది అంటే బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? Income. Expenses. ఇన్కమ్. ఓకే, ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. F6. సో F6 తీసుకోవాలి. మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. F5. F5. తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము 1 lakh, దాని మీద మనకి 1 lakh ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వచ్చింది, దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఆ 1 lakh కాస్త 2 lakhs వచ్చిందంటే మనకి ఏమవుతుంది? అది ఎక్స్పెన్స్ ఇన్కమా? Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. F6. వెరీ గుడ్. సో మన బిజినెస్ అవుట్ సైడ్ వెళ్ళి లోన్ తెచ్చుకుంది ఒక 3 lakhs. వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారంటే బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఇస్తుంటే ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. F6. వెరీ గుడ్. మనం లోన్ తెచ్చుకున్న తర్వాత నెల నెల మనం ఇంట్రెస్ట్ కట్టాలి కదా వాళ్ళకి. సో దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అంటారు. అప్పుడు మన బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? ఇంట్రెస్ట్ కడుతున్నామంటే ఎక్స్పెన్స్. Expenses. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. F5. F5. తర్వాత మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చింది. లోన్ ఇచ్చిందంటే మనకి అది ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. F5. F5. F5 తీసుకోవాలి. తర్వాత మనం లోన్ ఇచ్చిన తర్వాత కస్టమర్ మనకు డబ్బులు పే చేయాలి కదా. అతను మనకి పే చేస్తున్నట్టు మనకి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్. F6. Income. ఇన్కమ్ అంటే F6. ఇలాగా మీరు ఆ 5 ప్రాబ్లమ్స్ కి ఆ పక్కనే ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ రోజుతో మనకి బేసిక్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి. ఫ్రమ్ టుమారో సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, తర్వాత ఫస్ట్ ప్రాబ్లం కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలి, పోస్టింగ్ ఎలా చేయాలనేది టుమారో క్లాస్ లో మనం డిస్కషన్ చేస్తాం. సో టుడే క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. చెప్పండి, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? ఎనీ డౌట్స్ మా? క్లియరా? పోస్టేజ్ అంటే ఏంటి సార్? ఏంటండి? పోస్టేజ్ అర్థం కాల. పై ప్రాబ్లమ్స్ లో ఒక దగ్గర పోస్టేజ్ అని వచ్చింది సార్. అంటే ఏంటని విలేజ్ లకు పోస్ట్ వస్తుంది కదా, దాన్నే పోస్టేజ్ అంటారు. ఉత్తరాలు వస్తుంటాయి చూడండి, ఎక్కడెక్కడి నుంచో మనకి ఆఫర్ లెటర్లు అవన్నీ తీసుకొని వస్తారు కదా, అవి. ఓకే, అవి చేసేయండి. టుమారో రిమైనింగ్ స్టార్ట్ చేద్దాం.